హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని చూస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఛానల్ని చూస్తూ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే దాదాపు ఈరోజు పొద్దున్న నుంచి ఆంధ్రప్రదేశ్లో డేటా ప్రైవసీ గురించి, డేటా బ్రీచ్ గురించి, డేటాను దుర్వినియోగం చేస్తూ ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి లీడర్స్ కానుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ ఆరోపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ట్విట్టర్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణలో ఇదంతా మొత్తం చరిత్ర అంతా బయట పడినట్టు తెలుస్తూ ఉంది మనకి. మీరు చూడండి, దాదాపు నిన్న రాత్రి నుంచి ఈరోజు పొద్దున్న వరకు, ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్వర్జేషన్లో ఈ వ్యక్తులు ఒకరు వచ్చేసి జేఎస్పీకి సంబంధించినటువంటి సింపథైజరు, ఇంకొక వ్యక్తి వచ్చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సింపథైజర్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి సంభాషణ ఇదంతా పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల మధ్య మనుషులు జీవనం సాగిస్తూ ఉన్నారు అన్న దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీరు చూడండి, నేను ఈ వీడియోలో మీకు సైడ్ డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఈ కాన్వర్జేషన్ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలాంటి కాన్వర్జేషన్ జరుగుతూ ఉన్నది, జేఎస్పీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో పబ్లిక్ ప్లాట్ఫామ్లో, ట్విట్టర్ లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ట్విట్టర్ అన్నది చాలా నా ప్రకారము, నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి మొత్తం మీడియంస్లో ట్విట్టర్ అన్నది చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది, చాలా ప్రొఫెషనల్స్ పీపుల్ యూజ్ చేస్తూ ఉంటారు, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ ఉంటుంది, కొద్దిగా డీసెన్సీ ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయము. దాంతోపాటు ఈ మధ్య దాదాపు నేను జూలై నుంచి కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నాను ట్విట్టర్లో. చూస్తూ ఉన్నాను కొందరు ఎలా ఉన్నారంటే కనీసము ట్విట్టర్ ప్లాట్ఫామ్ని కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేసేటటువంటి పరిస్థితి తయారవుతానట్టుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ పబ్లిక్ని వాళ్ళ బిహేవియర్ చూస్తూ ఉంటే, కొందరి బిహేవియర్ చూస్తూ ఉంటే మీరు చూడండి, నిన్న రాత్రి నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు జరిగినటువంటి కాన్వర్జేషన్లో ఒక వ్యక్తి ఎంత వల్గర్గా బిహేవ్ చేశాడు, తను ఏ విధంగా థ్రెట్ చేస్తూ ఉన్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక జనరల్ పర్సన్కి సంబంధించినటువంటి ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్స్ నుంచి క్యాడర్ వరకు ప్రతి ఒక్కరూ క్రిటిసైజ్ చేసి, కార్నర్ చేసి, దీన్ని ఏమాత్రం కూడా సహించకూడదు, ఇది ఏమాత్రం కూడా సమాజానికి మంచిది కాదని చెప్పేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈరోజు కంటిన్యూస్గా చాలా స్పేసెస్ కండక్ట్ చేసి చాలా మీడియంస్ ద్వారా వాళ్ళ ఒపీనియన్ కన్వే చేయడం జరిగింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ట్విట్టర్ ఐడి ఏదైతే ఉందో, ఈ ట్విట్టర్ ఐడి ఏదైతే ఉందో @cult fan ఇక్కడ అనే ఏదైతే యూజర్ ఐడి ఉందో ట్విట్టర్లో, ఆ ట్విట్టర్ యూజర్ ఐడి నేమ్ వచ్చేసి DCM గారి తాలూకా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి తాలూకా అని చెప్పేసి నేమ్ పెట్టుకొని ఈ వ్యక్తి ఎవరో కూడా మనకు తెలియదు, ఈ వ్యక్తి డీటెయిల్స్ కూడా మనకు అనవసరము, కాకపోతే ఈ ట్విట్టర్ ఐడిని మనం, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉంది కాబట్టి మనం యూజ్ చేస్తూ ఉన్నాం. @cult fan ఇక్కడ అనే వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తిని ఎంత దారుణంగా ట్రోల్ చేసి, ఎంత దారుణంగా పర్సనల్ అటాకింగ్ చేసినా కానీ పర్లేదు. కానీ ఇంకా చూడండి, నేను చెప్తా ఉంటాను, తన కాన్వర్జేషన్ చూడు, తను ఎలా థ్రెటనింగ్ చేస్తూ ఉన్నాడు, ఎలా క్రిటిసైజ్ చేస్తూ ఉన్నాడు అన్నది కూడా చెప్తాను. ఫైనల్గా డేటా బ్రీచ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎంత దారుణమైన పరిస్థితికి చేరుకుందన్నది మనకు అర్థమవుతా ఉంది. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సంబంధించినటువంటి పర్సనల్ డేటాని వితిన్ ½ an hour 45 minutesలో కలెక్ట్ చేయగలుగుతున్నాడు, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలుగుతున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితి మధ్య ఆంధ్రప్రదేశ్ డేటా ప్రైవసీ పాలసీ ఉందన్నది మనకి అర్థమవుతూ ఉన్నది. చూడండి, ఈ వ్యక్తి అనిల్ కుమార్ అనే వ్యక్తిని ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. వీడి నెంబర్ ఉందా ఎవరి దగ్గరైనా అడుగుతున్నాడు. ట్విట్టర్లో ఈ వ్యక్తి అడుగుతా ఉన్నాడు, అనిల్ కుమార్ నెంబర్ ఎవరి దగ్గరైనా ఉందా అని ఈ DCM గారి తాలూకా అనే వ్యక్తి అడుగుతా ఉన్నాడు. నెంబర్ ఉంటే ఇవ్వండి, అడ్రస్, లొకేషన్, పిన్ పాయింట్ కూడా అప్లోడ్ చేస్తా, వెయిట్ రా, ఇంకా నేను మాట్లాడలేను, మీరు చూడండి, నేను సైడ్ స్క్రీన్ షాట్ పెడతాను. ఎంత వల్గర్గా ఉందంటే అంత వల్గర్గా ఉంది తన లాంగ్వేజ్. చెప్తా ఉన్నాడు, తనని బూతులు తిడతా ఉన్నాడు, అనిల్ కుమార్ అనే వ్యక్తిని బూతులు తిడతా
వీని నెంబర్ ఉంటే నాకు పెట్టండి, వీని మొత్తం అడ్రస్ కానీ వీని డేటా కానీ వీని మొత్తం ఎక్కడున్నాడు, వీని లాటిట్యూడు లాంగిట్యూడ్తో సహా పిన్ పాయింట్ వాడు ఎక్కడున్నాడు అన్నది కూడా పెడతానని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ఆ తరువాత మళ్ళీ తనకు మళ్ళీ కొద్దిగా దాదాపు ఒక 3 నిమిషాల తర్వాత వ్యవధిలోనే మళ్ళీ ఇంకొక ట్వీట్ పెడతా ఉన్నాడు. నీ నెంబర్ ఇవ్వురా అని చెప్పేసి తిడతా ఉన్నాడు. అడ్రస్ కూడా నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద పోటుగాడివి కదరా, ఇవ్వురా నీకు దమ్ముంటే అని చెప్పేసి ఇంకా ఏదో వల్గర్గా లకారాలు కూడా మాట్లాడుతూ ఉన్నట్టున్నాడు. మీరు చూడండి ఈ లకారాలు ఎంత దారుణంగా ఉంటాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఈ నెంబర్ తీసుకున్న తర్వాత తను చెప్తా ఉన్నాడు, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో మెసప్ అవ్వద్దు, మేము జగన్ ఇక్కడ వాడినటువంటి లాంగ్వేజ్ అక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడండి ఎంత వల్గర్గా ఉంటుందంటే అంత వల్గర్గా ఉంటుంది. సైకో జగన్ గాడిని తట్టుకొని నిలబడిన గుండెల రా ఇవి, మీరు ఎక్కడ తట్టుకొని నిలబడినారు రా భయ్, నాకు అర్థం కాదు. మీరంతా మందగా వచ్చి మీరు ఒక మనిషిని ఢీ కొడితే ఆ మనిషికి దాదాపు 40% ఓటింగ్ పడింది రా భయ్, మీరందరికి కలిసి మీకు 55% ఏదో ఓటింగ్ పడినట్టుంది. మీరంతా మంద వచ్చినారు, ఇక్కడ సింగిల్గా వచ్చి దాదాపు 40% ఓటింగ్ నిలబెడితే కూడా అది కూడా యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకొని 40% ఓటింగ్ నిలబెట్టినది. ఇది మీరు మంద అయిపోయి ఇక్కడ వచ్చేసి సింగిల్ అయిపోయా. తర్వాత చూడండి ఇంకా ఎంత వల్గర్గా ఉందంటే ఇది జనసేన పార్టీ క్యాడర్ లీడర్స్కి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన రోజు. సమాజం మొత్తం దేశం మొత్తం చూసి సిగ్గుతో తల ఉంచుకున్నది మీ బిహేవియర్ చూసిన తర్వాత. డిలీట్ చేసి సారీ వీడియో మార్నింగ్ ఎలా పెట్టావో అలాగే పెట్టు, లేకపోతే మొహమాటం ఇంకా నేనేం మాట్లాడలేను, అది ఎలాంటి లాంగ్వేజ్ వాడుతున్నాడు అన్నది మీరు చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్తో సహా పెట్టి ఇంకా చూడండి లకారాలు గికారాలు అన్నీ మాట్లాడినట్టున్నాడు. అదంతా మీరు సైడ్ వీడియోలో మీకు కనపడుతూ ఉంటుంది, మీరు చూడండి. అంటే మీ ఎట్లా థ్రెట్ చేస్తూ ఉన్నాడంటే అనిల్ కుమార్ అనే వ్యక్తిని ఆల్రెడీ తనే చెప్పాడు కాబట్టి తనే ఒక వీడియో తీసి క్లియర్గా కన్వే చేస్తూ ఉన్నాడు. మొత్తం నీ ఫ్యామిలీ, నీ భార్యకు సంబంధించి ఫోటోలు కానీ నీ పిల్లలకు సంబంధించి ఫోటోలు కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి, మొత్తం అన్నీ సోషల్ మీడియాలో పెడతాను, మొత్తం అంతా సర్క్యులేట్ చేస్తానని చెప్పేసి ఫోన్ నెంబర్స్తో సహా నా దగ్గర ఉన్నాయని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తున్నాడంటే ఇదంతా ఒక విషయం అయితే కనుక నాకున్న సందేహం ఏంటంటే ఈ వ్యక్తికి ఈ డేటా దాదాపు ఇదంతా క్రిటిసైజ్ చేసిన తర్వాత తనని వార్నింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా హాఫ్ అన్ అవర్లో మొత్తం తన డేటా అంతా సోషల్ మీడియాలో పెట్టాడు. తను మొత్తం ఈ అనిల్ కుమార్కు సంబంధించిన ఫోన్ డీటెయిల్స్ కానీ తన ఫోను, తను ఎక్కడ ఉన్నాడు, ఏ ప్రాంతంలో ఉన్నాడు, ఏ లాటిట్యూడ్లో ఉన్నాడు, ఏ లాంగిట్యూడ్లో ఉన్నాడు, ఎగ్జాక్ట్ పాయింట్ సహా డీటెయిల్స్ కలెక్ట్ చేసి తను ట్విట్టర్లో ట్వీట్ వేసాడు. ఈ ట్వీట్ మీరు చూడండి, సైడ్ మీకు కనపడుతుంది క్లియర్గా. ఇంత దారుణంగా ఒక నార్మల్ పర్సన్కి ఈ డేటా ఎలా వచ్చిందన్నది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ డేటా గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రొవైడ్ చేయాలి, లేదంటే గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్నన్నా తను యూజ్ చేసి ఉండాలి, లేదంటే తను ఏదన్నా పర్సనల్గా ఎక్విప్మెంట్ యూజ్ చేసింటే ఎలా యూజ్ చేశాడు, ఇంత ట్రాక్ చేసి ఒక పర్సన్కి సంబంధించిన పర్సనల్ డేటాని పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టడం అన్నది ఇట్స్ కంప్లీట్లీ వయోలేటింగ్ ద సెక్రెసీ ఆర్ ప్రైవసీ ఆఫ్ ఎ ఇండివిజువల్ పర్సన్. ఒక మనిషికి సంబంధించిన తన పర్సనల్ డేటాని గోప్యతగా ఉంచాల్సింది పోయి గవర్నమెంట్ జనసేన పార్టీకి సంబంధించిన జనరల్ క్యాడర్కి ఇచ్చి ఇంత పబ్లిక్గా జనాలని వార్నింగ్ ఇస్తా, జనాలని క్రిటిసైజ్ చేసుకుంటూ, జనాల్ని తిట్టుకుంటూ, ఇంత అసభ్యకరంగా జనాల్ని బెదిరిస్తా మీరు జనాల్ని కంట్రోల్ చేయాలనుకుంటే ఇలాంటిది సమాజం మొత్తము ఏకతాటి మీదకి వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉంది. మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారు, మీరైనా అట్లీస్ట్ బయటకు వచ్చి మీరు ఎలా జరిగింది, ఏంటి పరిస్థితి, మీ పార్టీకి సంబంధించిన క్యాడరే ఇంత వల్గర్గా బిహేవ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సింది పోనిచ్చి ఏమాత్రం కూడా దాదాపు 24 గంటలు కావస్తూ ఉంది, ఏమాత్రం కూడా మీ సైడ్ నుంచి రెస్పాన్స్ లేదు. మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా వస్తూ ఉంది, ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేకోకుండా మీరు సైలెంట్గా సైడ్ అయిపోయినట్టే తెలుస్తూ ఉంది. చూద్దాం ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయన్నది రేపు మార్నింగ్ వరకు మనం చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.